చేతికి వెళ్ళకుండా మరి పిఎల్ శ్రీనివాస్ గారు ఏ విధంగా కష్టపడుతుందో వారికి అవుట్లెట్ సపోర్ట్ గా నేను ఉంటాను అని చెప్పి నేను ఈ సందర్భంలో ఎవరికి భయపడవలసినటువంటి అవసరం లేదు. అవసరం అనుకుంటే కాలేజీలోనే కూర్చుంటాం. ఎట్టి పరిస్థితులని రాణించే సందర్భం కూడా ఉత్పన్నం కాకుండా చూసుకోవడమే కాకుండా అవసరం అనుకుంటే ప్రజా పోరాటానికైనా సిద్ధపడతాం తప్ప మా పిల్లల భవిష్యత్తు పట్ల కానీ లేకపోతే ఈ యొక్క బ్రాండ్ ఇమేజ్ అంటే మనకు స్వాతంత్రం రాక పూర్వం ఏదైతే నిజాం గవర్నమెంట్ నుంచి ఉన్నటువంటి వాయు కాలేజీని మన యొక్క పేద మధ్యతరగతి కుటుంబాలకు ఆ పిల్లలకు ఉపయోగపడేటువంటి ఈ యొక్క స్కూల్ని ఈ కాలేజీని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టే సమస్య లేదు. ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎన్ని ఇబ్బందులు పెట్టినా పూర్తి స్థాయిలో మీ పండుగ మేము ఉంటామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇంకా రాజకీయ స్పీచ్లు వినే పరిస్థితుల్లో పిల్లలు ఉన్నారు కాబట్టి మీ అందరికీ విష్ గుడ్ లక్. అందరూ కూడా సంతోషంగా చదువుకొని మీ యొక్క కుటుంబం మీ పేరెంట్స్ కూడా మంచి పేరు తీసుకురావాలి. మన రాష్ట్రానికి దేశానికి కూడా మంచి నేమ్ తీసుకురావాలి. మీరు కూడా మీ యొక్క కాళ్ళ మీద నిలబడి భవిష్యత్తుకు బాధ్యత వేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్. Hand in hand.
ఫ్రెషర్స్ డే ఈ యొక్క శుభతరుణంలో వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, సొసైటీ అధ్యక్షులు, కరెస్పాండెంట్ అయినటువంటి మిత్రులు పిఎం శ్రీనివాస్ గారికి, అదేవిధంగా ప్రిన్సిపల్ గారు ఈశ్వర్ గారికి, సునీల్ కుమార్ గారు, అనిల్ కుమార్ గారు, పెద్దలు పద్మారావు గారు ఫౌండర్ మెంబర్, కాశీరత్నం గారు, అదేవిధంగా బోర్ని గారికి, రవీంద్రనాథ్ గారు, వేదిక మీద ఉన్నటువంటి రూపా గారు, అదేవిధంగా మన లెక్చరర్స్ కానివ్వండి, మేనేజ్మెంట్ సభ్యులకు, స్టూడెంట్స్ అందరికీ పేరు పేరున అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. ఫ్రెషర్స్ డే కాబట్టి పిల్లలందరూ చాలా ఉత్సాహంగా వాళ్ళ ఎంటర్టైన్మెంట్ ఆ కార్యక్రమాలలో బిజీ ఉండడం చెప్పేది కూడా చెప్పేది వాళ్ళకు. ఎందుకంటే వాళ్ళ ఇంట్రెస్ట్, ఇక్కడ ఉన్నటువంటి పిల్లల ఇంట్రెస్ట్ ఎదురు వాళ్ళకు వెరీ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి నేను వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, ఎంతో సంతోషదాయకమైనటువంటి సందర్భం. మహబూబ్ కాలేజ్ అనేది మనకు స్వాతంత్రం రాకముందు నుంచే ఒక బ్రాండ్ ఇమేజ్ ఉన్నటువంటి కాలేజ్. ఆ రోజుల్లో స్కూల్గా ప్రారంభమైనటువంటి ఈ యొక్క మహబూబ్ కాలేజ్ తర్వాత పరిణామాలలో జూనియర్ కాలేజ్గా, డిగ్రీ కాలేజ్గా, ఇంజనీరింగ్ కాలేజ్గా మరి పరంపర కొనసాగుతున్నటువంటి సందర్భంలో పర్టికులర్గా సికింద్రాబాద్, హైదరాబాద్ కాకుండా యావత్ తెలంగాణ ప్రాంతం కానీ లేకపోతే మిగిలిన సరౌండింగ్ స్టేట్స్ కూడా పిల్లలకు వారి యొక్క పేరెంట్స్ చాలా రీజనబుల్గా ఇంత తక్కువ ఫీజులు ఉన్నటువంటి కాలేజీలు మనకు చాలా అరుదుగా ఉంటాయనేటువంటి విషయం మనందరికీ తెలిసిందే. మరి ఇక్కడికి వచ్చినప్పుడు పిల్లల ఎడ్యుకేషన్ పట్ల లెక్చరర్స్ కానివ్వండి, ప్రిన్సిపల్ గారు, మేనేజ్మెంట్ సభ్యులు ఎంతో ఇంట్రెస్ట్గా పిల్లల్ని ప్రయోజనం చేయాలన్నటువంటి సంకల్పంతో ముందుకు తీసుకెళ్తుంటే మరి ఇక్కడ